వరకట్నం ఈ పదం వినగానే మనకు చాలా విషయాలు గుర్తొస్తాయి. ఇది మన సమాజంలో ఎంత లోతుగా పాతుకుపోయిందో మనందరికీ తెలుసు. అయితే దీన్ని అరికట్టడానికి 1961లోనే ఒక చాలా పవర్ఫుల్ చట్టం వచ్చిందన్న విషయం ఎంతమందికి తెలుసు? అసలా చట్టమేం చెప్తోంది? అది నిజంగా ఎంత స్ట్రిక్ట్? రండి, ఈరోజు ఆ వరకట్నం నిషేధ చట్టంలోని ముఖ్యమైన విషయాల్ని ఏక్దం సులభంగా వివరంగా తెలుసుకుందాం. ఓకే, సో ఈ చట్టాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక 5 ముఖ్యమైన పాయింట్లపై దృష్టి పెడదాం. ఫస్ట్, అసలు చట్టం ప్రకారం వరకట్నం అంటే ఏంటి? రెండోది, ఒకవేళ ఎవరైనా ఈ రూల్ బ్రేక్ చేస్తే ఏంటి శిక్షలు? మూడోది, ఇచ్చిన వరకట్నం చట్టప్రకారం ఎవరికి చెందాలి? అండ్ ఫైనలీ, ఈ చట్టాన్ని సరిగ్గా అమలు చేస్తున్నారా లేదా అని ఎవరు చూసుకుంటారు? పదండి, ఒక్కొక్కటిగా చూసేద్దాం. సరే, మొదటగా ఈ చట్టం యొక్క మెయిన్ పాయింట్ ఏంటో చూద్దాం. దీని గుండెలాంటి అంశం అదేంటంటే వరకట్నం మీద పూర్తి నిషేధం. అసలు దీని ఉద్దేశమేంటో చూద్దాం. చూడండి, ఈ చట్టం మొదలవడమే ఈ ఒక్క వాక్యంతో మొదలవుతుంది. ఇంక దీని ఉద్దేశం చెప్పడానికి ఇంతకంటే ఏమీ అవసరం లేదు. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా క్లియర్గా చెప్పేశారు. వరకట్నం ఇవ్వడం తప్పు, తీసుకోవడం కూడా తప్పే, రెండూ నిషిద్ధం. సింపుల్ కదా? ఓకే, వరకట్నం బ్యాన్ చేసేశారు, బాగానే ఉంది. కాని అసలు వరకట్నం అంటే ఏంటి? దేన్ని మనం వరకట్నం అనాలి? ఈ డెఫినిషన్ సరిగ్గా లేకపోతే చట్టంలో లుసుగులు దొరికేస్తే కదా. అందుకే చట్టం దీన్ని ఎంత పక్కాగా నిర్వచించిందో ఇప్పుడు చూద్దాం. చూడండి, సెక్షన్ 2 ప్రకారం డెఫినిషన్ ఇది. ఇక్కడ మనం 2 విషయాల్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒకటి, ఏదైనా ఆస్తి లేదా విలువైన సెక్యూరిటీ. రెండోది, వివాహానికి సంబంధించి. అంటే దీని అర్థమేంటంటే కేవలం డబ్బో బంగారమో కాదు. ఒక కారిచ్చినా, ఒక ఫ్లాట్ ఇచ్చినా, ఏదైనా సరే. అంతేకాదు, అది పెళ్లికు ముందా, పెళ్లి రోజా, పెళ్లి తర్వాత అనేది కూడా ముఖ్యం కాదు. ఆ పెళ్లి కారణంగా, ఆ పెళ్లికి కనెక్షన్తో ఏమిచ్చినా తీసుకున్నా అదంతా వరకట్నం కిందకే వస్తుందన్నమాట. అయితే ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. చట్టం అన్నిటినీ వరకట్నం అనేది డిమాండ్ చేసి బలవంతంగా తీసుకునేదానికి, మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా ఇచ్చే గిఫ్ట్స్కి మధ్య ఒక క్లియర్ లైన్ గీసింది. ఎవరూ అడగకుండా ప్రేమతో ఇచ్చే బహుమతులు వరకట్నం కాదు. అలాగే ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఇచ్చే మహర్ కూడా దీని కిందికి రాదు. సో చట్టం టార్గెట్ చేసేది సంప్రదాయాన్ని కాదు, డిమాండ్ చేసి దోచుకోడాన్ని అనమాట. రైట్. సో వరకట్నమంటే ఏంటో చూశాం. ఒకవేళ ఎవరైనా ఈ చట్టాన్ని పట్టించుకోకుండా దాన్ని బ్రేక్ చేస్తే అప్పుడేమవుతుంది? వెల్, ఈ చట్టం ఊరికే సలహాలిచ్చి వదిలేదు, చాలా కఠినమైన శిక్షలు కూడా వేస్తుంది. ఒక్కసారి ఈ టేబుల్ చూడండి, మనకొక విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఈ చట్టం కేవలం వరకట్నం ఇచ్చి పుచ్చుకోవడాన్నే, అది సెక్షన్ 3 క్రైమ్ అనట్లేదు. దాన్ని మించి అసలు వరకట్నం అడగడం సెక్షన్ 4 కూడా నేరమే. ఇంకా చెప్పాలంటే మా అమ్మాయి పెళ్లికి ఇంత ఇస్తాం అని పేపర్లో యాడ్స్ ఇవ్వడం సెక్షన్ 4A కూడా నేరమే. చూసారా? అంటే యాక్షన్ జరగకముందే, ఆ ఆలోచన స్టేజ్లోనే చట్టం దాన్ని ఆపే ప్రయత్నం చేస్తుందన్నమాట. 5 సంవత్సరాలు. ఒక్కసారి ఆలోచించండి. ఇది మ్యాక్సిమం శిక్ష కాదు, మినిమం. అంటే వరకట్నం తీసుకున్నారని ప్రూవ్ అయితే మినిమం 5 ఏళ్లు జైలుకు వెళ్లాల్సిందే. ఈ ఒక్క నంబర్ చాలు చట్టం ఈ నేరాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటుందో అర్థం చేసుకోవడానికి. సరే, ఇప్పుడు ఈ చట్టంలోనే చాలా తెలివైన, ఇంకా చెప్పాలంటే మహిళలకు ఒక సేఫ్టీ నెట్ లాంటి ఒక ప్రొవిజన్ గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ వరకట్నం ఇచ్చేశారు అనుకుందాం, మరది చట్టప్రకారం ఎవరి సొంతం, ఎవరికి చెందాలి? దీనికి సెక్షన్ 6 చాలా క్లియర్గా సమాధానం చెప్తుంది. చూడండి, పెళ్లికూతురు కాకుండా ఆమె భర్తగాని, అత్తమాములుగాని వరకట్నం తీసుకుంటే అది వాళ్ల ఆస్తి అయిపోదు, అది ఆ అమ్మాయికే చెందింది. వాళ్లు కేవలం దానికి ట్రస్టీలు, అంటే సంరక్షకులు మాత్రమే. వాళ్లు దాన్ని 3 నెలలలోపు ఆ అమ్మాయిని ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఆ ట్రాన్స్ఫర్ చేసేంతవరకు వాళ్లు దాన్ని ఆమె తరపున జాగ్రత్తగా దాచిపెట్టినట్టే లెక్క. చాలా పవర్ఫుల్ పాయింట్ కదా? ఓకే, ఇప్పటిదాకా చట్టంలో ఏముందో, రూల్స్ ఏంటో చూశాం. కానీ ఈ రూల్స్ అన్నీ పేపర్ మీదుంటే సరిపోదు కదా. వీటిని గ్రౌండ్ లెవెల్లో అమలు చేసేదెవరు? ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఈ చట్టాన్ని అమలు చేయడానికి గవర్నమెంట్ స్పెషల్ ఆఫీసర్లు నియమిస్తుంది. వాళ్లనే మనం డౌరీ ప్రొహిబిషన్ ఆఫీసర్స్ లేదా వరకట్న నిషేధ అధికారులు అంటాం. వాళ్ల డ్యూటీ ఏంటంటే చట్టం సరిగ్గా అమలవుతుందా లేదా అని చూడటం, ఎక్కడైనా వరకట్నం తీసుకుంటున్నా, అడుగుతున్నా దాన్ని ఆపటం, బాధితులకు అండగా నిలబడి వాళ్ల కేసు కోసం సాక్ష్యాలు సేకరించటం. వీళ్లది చాలా కీలకమైన పాత్ర అన్నమాట. ఇక ఫైనల్గా ఈ చట్టంలో ఉన్న ఒక అత్యంత శక్తివంతమైన ఆయుధం గురించి చెప్పాలి. అదే సెక్షన్ 8A. చూడండి,
మామూలుగా ఏ క్రిమినల్ కేసులోనైనా నేరం చేశారని ఆరోపణ చేసిన వాళ్లే దాన్ని ప్రూవ్ చెయ్యాలి. కానీ వరకట్నం కేసులో మాత్రం సీన్ కంప్లీట్గా రివర్స్. ఇక్కడ నేను వరకట్నం తీసుకోలేదు, నేను నిర్దోషిని అని ఆరోపణ ఎదుర్కొంటున్న వ్యక్తి నిరూపించుకోవాలి. దీన్నే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అంటారు. అది నిందితుడి మీదే ఉంటుంది. ఈ ఒక్క చిన్న మార్పు కేసు మొత్తాన్ని మార్చేయగలదు. ఇది బాధితులకు ఎంతో ధైర్యాన్నిస్తుంది. అయితే ఇది మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. ఆరోపణ వచ్చిన వారే తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి అనే రూల్ వరకట్న కేసుల్లో పవర్ బ్యాలెన్స్ను, అంటే శక్తి సమతుల్యతను ఎలా మార్చేస్తుంది? బాధితులకు ఇది ఎంతవరకు మేలు చేస్తుంది? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.